మాత్రే నమః. ఉపనిషద్దర్శిని 121 చాందోగ్యోపనిషత్తు పంచమ ప్రపాఠకం తృతీయ ఖండం. అరుణముని పౌత్రుడు గౌతముడి పుత్రుడు అయిన శ్వేతకేతువు ఒకప్పుడు పాంచాల రాజభవనానికి వచ్చాడు. జైబలి కుమారుడైన పాంచాల రాజు ప్రవాహనుడు శ్వేతకేతువును స్వాగతించి, నాయనా, మీ తండ్రి నీకు అన్ని విద్యలను బోధించారా అని అడిగితే, బోధించారని చెప్పాడు శ్వేతకేతువు. వేత్త యదితోది ప్రజా ప్రయంతీతి న భగవ ఇతి. వేత్త యథా పునరావర్తన ఇతి న భగవ ఇతి. వేత్త పదోర్దేవానస్య పితృయాణస్య చ వ్యావర్తన ఇతి న భగవ ఇతి. వేత్త యథా సౌలోకేన సంపూర్యత ఇతి న భగవ ఇతి. వేత్త యథా పంచమ్యా మహుతా వాపః పురుషవచసో భవంతి ఇతి నైవ భగవ ఇతి. అప్పుడు ప్రవాహనుడు 5 ప్రశ్నలు అడిగాడు. సృష్టించబడిన జీవులంతా మరణించిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నారో తెలుసా? శ్వేతకేతు తెలీదు స్వామి అని చెప్పాడు. దేవయాన మార్గం గురించి తెలుసా? తెలీదు స్వామి. పితృయాన మార్గం గురించి అన్ని వివరాలు తెలుసా? తెలియదు స్వామి. ఇతర లోకాలన్నీ భూలోకం నుండి వెళ్ళిన మనుషులతో ఎందుకు సంపూర్ణం కావటం లేదు? తెలియదు స్వామి. పంచమ హవిస్సు, జలము, పురుషుడు అనే పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? తెలియదు స్వామి. నాకు మీరడిగినవేవీ తెలియదు అని శ్వేతకేతువు బదులిచ్చాడు. దానికి ప్రవాహనుడు, నీవు విద్యనంతా పూర్తిగా నేర్చుకోకుండా తెలుసుకున్నావని చెప్పావు, కానీ నా ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వలేకపోతున్నావు. ఇలా ఎందుకు చెప్పావు అని అడిగాడు. ఆయన మాటలకు బాధపడ్డ శ్వేతకేతువు తన తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, నాకు విద్యను పూర్తిగా చెప్పానని ఎందుకన్నారు? రాజర్షి ప్రవాహనుడు నన్ను 5 ప్రశ్నలు అడిగాడు. వాటిలో ఒక్కదానికి నేను జవాబు చెప్పలేకపోయాను అని ప్రవాహనుడు అడిగిన 5 ప్రశ్నలను గౌతముడికి చెప్పాడు. ఆ ప్రశ్నలు విన్న గౌతముడు, నాయనా, నేను కూడా ఈ ప్రశ్నలను ఇప్పుడే వింటున్నాను, నాకు కూడా వీటికి సమాధానం తెలియదు అన్నాడు. అప్పుడు గౌతముడు ఆ ప్రశ్నలు అడిగిన రాజు ప్రహనుడి దగ్గరికి వెళ్ళాడు. రాజు సాదరంగా గౌతముని ఆహ్వానించి, గౌతమ మహర్షి, మీరు మనుషులకు కావలసిన సమస్త సంపదలను కోరవచ్చు అన్నాడు. దానికి గౌతముడు, రాజర్షి, నీ దగ్గరున్న సంపదలు నాకు అవసరం లేదు. నీవు నా పుత్రుని అడిగిన ప్రశ్నలకు ఉత్తరమైన తత్వాన్ని బోధించు అని అర్థించాడు. ప్రవాహనుడు, గౌతమ, నీవిక్కడ బ్రహ్మచర్య వ్రతంతో కొంతకాలం గడుపు అన్నాడు. దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఆ గురువు యొక్క బోధనాక్రమం అర్థం చేసుకోవడానికి కొంతకాలం ఆ గురుకులంలో విద్యాభ్యాసం చేశాక కానీ వారి ప్రశ్నలకు ప్రత్యుత్తరం దొరికేది కాదు అని. కొంతకాలమైన తర్వాత ప్రవాహనుడు గౌతముని పిలిచి, మహర్షి, ఇప్పుడు నీకు నేను బోధించే విద్యను పూర్వం బ్రాహ్మణులకు ఎవరూ ఉపదేశించలేదు. పరంపరంగా రాజులకు అనగా క్షత్రియులకు మాత్రమే బోధింపబడుతున్నట్లు అర్థమవుతుంది. అందుకే క్షత్రియుల పరాక్రమం ప్రకాశిస్తూ సర్వవ్యాప్తమై ఉంది. దీన్ని పంచాగ్ని విద్య అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులకు బోధించబడుతోంది అన్నాడు. స్వామి జయతీర్థులు ఈ విషయంలో తత్వరహస్యాన్ని తెలుసుకునేందుకు
తపస్సును కొనసాగించి విజ్ఞానవంతుడై సృష్టి రహస్యాన్ని గ్రహించిన వాణ్ణి బ్రాహ్మణుడు అంటారు. ఈ విశ్వ సృష్టికి కారణమైన శక్తి ద్వారా బ్రహ్మను దర్శించి బ్రహ్మదర్శనం ద్వారా ఉదయించిన భక్తితో ఆత్మార్పణతో దేవుని కృపకు పాత్రై బ్రహ్మత్వం అంటే ఏమిటో తెలుసుకున్న బ్రహ్మజ్ఞానియే బ్రాహ్మణుడు. కానీ జాతి మాత్సర్యపు బ్రాహ్మణుడు అని అర్థం కాదు అంటారు. పైన చెప్పిన 5 ప్రశ్నలకు వివరణలు వచ్చే భాగంలో చూద్దాం. సశేషం. శుభం భూయాత్.